మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మీద రూమర్లు ఎలా ఉన్నా త్రివిక్రమ్ ప్రాజెక్టులో భారీ మార్పు భారీ కదలిక వచ్చింది. ఫైనల్ స్క్రిప్ట్ కి ఎన్టీఆర్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, మాటల మాంత్రికుడితో కనీసం 3 గంటలు చర్చించాడు. అంటే వివాదాలన్నీ పోయి అంతా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఆల్రెడీ అది లార్డ్ సుబ్రహ్మణ్య స్వామిని బేస్ చేసుకుని రాసుకున్న మైథాలజీ డ్రామా అని ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. ఇదే కథతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 6 సినిమాలు వస్తున్నాయన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి టైంలో గాడ్ ఆఫ్ వార్ థీమ్ స్టోరీ అదే అయినా అసలు కథ మతి పోగొడుతోందని తెలుస్తోంది. అది నచ్చే అల్లు అర్జున్ మాటల మాంత్రికుడి వెంట పడ్డాడని అంటున్నారు. ఇందుకీ గాడ్ ఆఫ్ వార్ స్టోరీ లైన్ ఏంటి? దాన్ని మోడర్నైజ్ చేసి ఎలాంటి మైథాలజీ డ్రామాని త్రివిక్రమ్ రెడీ చేస్తున్నాడు? ఏదో గాసిప్ కాదు, రూమర్ అస్సలే కాదు. ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తున్న గాడ్ ఆఫ్ వార్ బేసిక్ స్టోరీ లైన్ నిజంగా మతి పోగొడుతోంది. ఇది లీక్ అయినా గాడ్ ఆఫ్ వార్ లక్ మారదు అనే త్రివిక్రమ్ ధీమా వెనుకున్న కారణం ఏంటో మీకోసం హ్యావ్ ఎ లుక్. సీనియర్ ఎన్టీఆర్ అనగానే ఎవరికైనా రాముడు గుర్తుకొస్తాడు, రావణుడు గుర్తుకొస్తాడు, లేదంటే కృష్ణుడు గుర్తొస్తాడు, కర్ణుడై కదిలిస్తాడు. ఓ రకంగా దేవుడంటే ఎన్టీఆర్ గుర్తుకొచ్చేలా తను ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు తాతకు తగ్గ మనవణ్ణి అనిపించుకోవాలంటే ఎన్టీఆర్ ఏం చేయాలి? ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో ఎన్టీఆర్ జూనియర్ అంటే మురుగన్ గుర్తుకొస్తాడా? లార్డ్ సుబ్రహ్మణ్యాన్ని ఎన్టీఆర్లో చూసుకునే రోజొస్తుందా? తాతకు తగ్గ మనవడు అనిపించుకునేందుకు ఎన్టీఆర్ చేయని ప్రయత్నం లేదు. తాతలోనే యమగోళ స్టైల్లో యమదొంగగా మారాడు, యముడిగా మారాడు. కట్ చేస్తే బాలరామాయణం రాముడిగా కదిలించాడు, జైలవకుశలో మోడ్రన్ రావణుడిగా వణికించాడు. కానీ నిజం చెప్పాలంటే ఆ పాత్రలన్నీ సీనియర్ ఎన్టీఆర్ చేసినవే కాబట్టి తాతదారిలో నడిచిన మనవడిగా ఈ మూవీలతో పేరొచ్చింది. కానీ తన పేరు చెబితే పలానా దేవుడి పాత్ర గుర్తొచ్చేంత సాలిడ్ పాత్ర మాత్రం తనకి పడలేదు. అందుకే మురుగన్గా మారుతున్నాడు. లార్డ్ సుబ్రహ్మణ్యన్ అంటే ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే కార్తికేయుడే గుర్తుకు రావాలి. అప్పుడు ఎందుకు అరవజనం తన సినిమా చూడరో, ఎందుకు తెలుగు సినిమాను ఆదరించరో చూద్దాం. ఇది గాడ్ ఆఫ్ వార్ టీమ్ కాన్ఫిడెన్స్. కథేం కొత్తది కాదు, అందరికీ అందుబాటులో ఉన్న స్టోరీ లైనే. అసలు లార్డ్ సుబ్రహ్మణ్యం జన్మకి కారణమేంటి అనేదే బేసిక్ స్టోరీ లైన్. ముందుగా ఆ స్టోరీ లైన్ క్లుప్తంగా తెలుసుకుంటే ఇది ఎలా గాడ్ ఆఫ్ వార్గా మారబోతుందో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. పురాణాల ప్రకారం తారకాసురుడనే రాక్షసుని చంపే శక్తి శివకుమారుడికే ఉంటుంది. అందుకే శంకరుడి ఫైర్ నుంచి పుట్టుకొచ్చిన గంగ ఒడిలో 6 దేవతల చేతిలో పెరిగిన షణ్ముఖుడు కార్తికేయ ఎలా తారకసుర వదనిస్తాడు? ఇది పురాణమే, అందరికీ అందుబాటులో ఉన్న స్టోరీ లైనే. దేవతల నాయకుడైన కార్తికేయుడు రాక్షసులతో యుద్ధానికి దిగటం అన్న పాయింట్ ని దేవతలకే బలంగా మారిన తన నాయకత్వమే హీరోయిక్ ఎలిమెంట్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్. ఇక్కడి వరకు ఎలాంటి రూమర్స్ కానీ లీకులు కానీ లేవు. కాకపోతే ఆ ఎలిమెంట్ ని తీసుకుని దాన్ని ఎలా మోడరైజ్ చేస్తున్నాడు, అలానే మైథాలజీ టచ్ పోకుండా పురాణాల లింక్ ఎలా కంటిన్యూ చేస్తాడనేదే కొంచెం సెన్సిటివ్ టాపిక్. అక్కడే త్రివిక్రమ్ రైటర్గా సక్సెస్ కావాలి. లేదంటే గాడ్ ఆఫ్ వార్ కూడా అందుకు రామాయణం తీస్తే ఎలా ఉంటుందో అలానే ఎందరు తీసినా మురుగన్ కథ ఒకేలా బోరింగ్గా ఉండే ఛాన్స్ ఉంది. కానీ సొంతంగా కథ రాయమంటే త్రివిక్రమ్కి కష్టమేమో కానీ రీమేక్లు ప్రీమేక్లకు మాత్రం తన పెన్ను గన్నులా దూసుకెళ్తుంది. అందుకే గాడ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్లో సిద్ధమైందట. లేదంటే ఆ కథని బన్నీ దగ్గరికి తీసుకెళ్లి వివాదానికి కారకుడైన త్రివిక్రమ్ మొత్తానికి మళ్ళీ ఎన్టీఆర్ని ఇంప్రెస్ చేయగలిగాడంటే అంతా ఫైనల్ స్క్రిప్ట్లో ఉన్న క్వాలిటీ మహిమే. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత త్రివిక్రమ్తో ఎన్టీఆర్ 3 గంటల పైన కథా చర్చలు చేశాడంటే డెఫినెట్గా ఏదో విశేషమే అనుకోవాల్సిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్కి ఈ కథ ఎంతగా నచ్చిందంటే ఇక మీదట మురుగన్ అంటే తను గుర్తొచ్చేంత గొప్పగా తన పాత్ర, సినిమా కథ సిద్ధమైందనే కాన్ఫిడెన్స్ తనలో కనిపిస్తోంది. తన టీంలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినట్టు టాక్ పెరిగింది. సో టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే తన పాత్రని రిలీజ్ చేస్తే ఫ్యాన్స్లో పూనకాలు రావడం గ్యారంటీ. అది మే 20న జరగచ్చని తెలుస్తోంది.